శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. భవిష్యత్తులో గొప్పవారై ఖ్యాతి పొందినటువంటి మహానుభావులు ఎందరో బాల్య దశలోనే ఎన్నో సాహస కృత్యాలను, ధైర్య సాహసాలను చూపి అందరిని అబ్బురపరిచారు. అలాంటి వాళ్ళలో నిస్వార్థ సేవలు అందించిన యుగ పురుషుడు, బాల్యంలో నరేంద్ర దత్త అని పిలువబడి పెరిగి పెద్దవాడై ప్రపంచము చేత స్వామి వివేకానందగా కొనియాడబడినటువంటి మహానుభావుడు. నరేంద్రుడు బాల్యంలో ఎన్నో సాహస కృత్యాలను చేసి చూపర్లను అబ్బురపరిచారు. ఒకనాడు రోడ్డుపైన గుర్రపు బండి వేగంగా పరిగెడుతూ ఉంది. గుర్రము తన శక్తినంతా కూడదీసుకొని బండిని వేగంగా రోడ్డుపైన లాగుతూ వెళ్తుంది. ఆ గుర్రము ఎందుకు బెదిరిందో ఎవరికి తెలియదు. బండిలో ఒక స్త్రీ ప్రాణాన్ని అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఎక్కడ జారి పడతానని బండిని గట్టిగా పట్టుకొని కూర్చునుంది. ఏ క్షణంలోనైనా బండి బోల్తా పడవచ్చు. అందరూ వింతగా చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఆ బండిని ఆపడానికి సాహసించడం లేదు. అక్కడే దారి పక్కన చూస్తూ నిలబడ్డటువంటి ఒక బాలుడు ఆ గుర్రపు బండి తన దగ్గరికి రాగానే గబాలున బండిలోకి ఎక్కి గుర్రపు యొక్క కళ్యాణ్ణి చేజిక్కించుకొని గుర్రాన్ని అదుపు చేసి బండి నిలబడేటట్టు చేశాడు. అందులో ఉన్న మహిళ ఊపిరి పీల్చుకొని తనను రక్షించినందుకు ఆ బాలునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. అక్కడ పోగైన జనమంతా ఆ బాలుని యొక్క సాహసాన్ని మెచ్చుకున్నారు. ఇంత ధైర్య సాహసాలు చూపెట్టినటువంటి ఆ బాలుడే నరేంద్ర దత్త. పెరిగి పెద్దవాడై భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. యువతరాన్ని మేల్కొల్పి నిత్యస్ఫూర్తి కలిగించి పేదలకు, వ్యాధి పీడితులకు నిస్వార్థ సేవలు అందించి తమ నైతిక ఆధ్యాత్మిక జీవితానికి సార్థకతను అందించినటువంటి యుగ పురుషులు. ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తగా హిందూ తత్వ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావులలో స్వామి వివేకానంద ఒకరు. భారతీయులను జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లలో యోగా, వేదాంత శాస్త్రాలను తమ ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసి ప్రపంచ ఖ్యాతిగాంచిన మహనీయులు. ఎవరైతే భవిష్యత్తులో తమ సేవల ద్వారా ప్రపంచానికి మేలు కలిగిస్తారో అలాంటి వారు బాల్యంలోనే ఎన్నో సాహస కృత్యాలను చేసి అందరిని అబ్బురపరుస్తారు. అందుకే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఈ గొప్పవాళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారు ఏనాడు తమ గురించి ఆలోచన చేయరు, తమకు కావాలని కోరుకోరు. అడగకుండానే సహాయం చేస్తారు, అడగకుండానే సేవ చేస్తారు. తరువుల తిరస ఫలభార కురుతగాంచు నింగివేలుచు అమృతము సంగుమేగుడు ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకిది సహజ గుణము అన్నారు కవి గారు. జగతి ఉపకర్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహజ గుణం ఏమిటి? అడగకుండానే ఇస్తారు, అవసరమైన చోట అడగకుండానే సేవ చేస్తారు. చెట్లున్నాయి, ఎవరైనా పళ్ళనీయమని అడిగారా? చెట్లు కాయలను కాసి ఆ బరువులను మోస్తూ తీయనైనటువంటి ఫలాలను ఇస్తాయి. తరువుల తిరస ఫలభార గురుతగాంచు నింగివేలుచు అమృత మొసంగుమేగుడు. ఆకాశంలో వేలాడుతూ అమృతము లాంటి నీళ్ళనిస్తాడు మేగుడు. ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత. ఇప్పుడు కూడా గొప్పవారు, పండితులు గర్వపడరు, తమ జ్ఞానమే పంచుతారు. జగతి ఉపకర్తలకిది సహజ గుణము. జగత్తుకు, ప్రపంచానికి మేలు చేసే వారి యొక్క సహజమైన గుణం. ఏదీ ఆశించకుండా సేవ చేస్తారు. అలాంటి వాళ్ళల్లో స్వామి వివేకానంద ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఒకరు. 1893లో జరిగిన చికాగో సార్వమత సభలో అమెరికా, ఇంగ్లాండులో చేసిన ఉపన్యాసాలు భారతదేశానికి సంబంధించిన అప్పటి వరకు పాశ్చాత్యులకున్న భావనను మరల్చడానికి దోహదపడ్డాయి. ఆధ్యాత్మికతకు, సామరస్యానికి, గొప్ప సంస్కృతికి భారత భూమి నిలయమని చాటి చెప్పారు. పాశ్చాత్యులకు భారతదేశంపై ఉన్న అభిప్రాయాన్ని మార్చి వారి మనసులలో భారతదేశాన్ని గొప్పగా భావించేలా చేశారు. అలాంటి స్వామి వివేకానంద
బాల్యంలో చేసినటువంటి సాహస కృత్యాలలో మళ్ళీ ఒక కథతో మీ ముందుంటానని తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు.